వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ టమాటా పచ్చడి. ఇడ్లీ, దోశ, వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా మనం ఈ పచ్చడిని రెడీ చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఎలా రెడీ చేశాను అన్నది వీడియోలో నేను చూపించబోతున్నాను. నేనైతే 1 కేజీ టమాటాలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక పొడి క్లాత్తో మొత్తం టమాటాలని నీట్గా తుడవాలి. తడి ఉంటే మనకు పచ్చడి అన్నది ఖరాబ్ అయిపోతుంది కాబట్టికి ఇప్పుడు వీటిని టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు తొడిమి అన్నది ఆ విధంగా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా టమాటాలు కట్ చేసుకోవాలి. ఈ పచ్చడి సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. మనకి 10 నిమిషాలలోనే మనం టమాటా పచ్చడి అన్నది రెడీ చేసుకోవచ్చు. టమాటా ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కేజీ టమాటాలోకి ఒక 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి పొట్టు తీసి ఒక 20 వెల్లుల్లి పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని టమాటా ముక్కలు వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకోవాలి. చింతపండులో నార, చింతపిక్కలు తీసి పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు ఆ చింతపండు టమాటాలోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని టమాటాలు, చింతపండు, పసుపు వేసాం కదా, దీన్ని ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత దీన్ని మనమైతే దగ్గర పడేదాకా మనం ఉడికించుకోవాలి కాబట్టి టైం పడుతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి టమాటా పచ్చడి. ఎందుకంటే అడుగంటుతుంది, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి టమాటాలు కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించండి. ఈ టమాటా ఈ విధంగా అయితే మనకు పచ్చడి కోసం ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కాకుండా ఈ విధంగా అయితే సరిపోతుంది. దీన్ని చల్లార పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్న వెల్లుల్లి ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని వేరే ఒక బౌల్లోకి తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ఎంత కారం తీసుకోవాలన్నది నేను చూపించబోతున్నాను. ఒకసారి అయితే కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత నేను ఒక టీ గ్లాసు కారం తీసుకున్నాను. ఈజీగా అది ఒక 50 గ్రాములు అవుతుంది. 50 గ్రాముల కారం, 50 గ్రాముల ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ మెంతిపిండి వేసుకోండి. అంతే. వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలపండి. ఈ పచ్చడిని ఉప్పు, పసుపు, కారం పచ్చడిని కలుపుతూ ఉండండి. ఈ పచ్చడి అయితే సింపుల్ అండ్ టేస్ట్గా ఉంటుంది. మనకు పచ్చడి అన్నది ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తాలింపు పెట్టుకోవాలన్నది చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకోండి. పచ్చడిలో ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు మాడకుండా ఒకసారి ఆ విధంగా కలపండి. తాలింపు అన్నది ఈ విధంగా పెట్టుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిలోకి యాడ్ చేయండి. ఈ పచ్చడి చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా రెడీ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.